ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను కూడా అనుభవించాది. ఎందుకంటే ఏదో కొన్నిసార్లు ఉత్సాహంగా, అందుకే నేను అమోక్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే పంచాంగ పఠనంలో ఎప్పుడో ఒకసారి నేను చిన్న పొరపాటు చేశా. ఆ పొరపాటు నేను పంచాంగ పఠనంలో భవిష్యత్తులో ఎప్పుడు చేయను. ఎందుకంటే నేను బ్రతికున్నంత కాలం నేను చేసిన తప్పుకు శాస్త్రాన్ని నిందిస్తే ఆత్మహత్య చేసుకోవడం కంటే ఇంక వేరేది లేదు. ఎందుకంటే ఒక శాస్త్రము చాలా గొప్పది. వ్యక్తులు పోతారు, శాస్త్రం ఎప్పటికీ కూడా ఉంటుంది. అది తెలుసుకొని ఇవాళ జ్యోతిష్కులంతా బతకాలి. కాబట్టి దానికి నేను ఒక్కటే చేతులెత్తి జోడిస్తున్నా, అలా జ్యోతిష్యం చెప్పేటువంటి వ్యక్తుల్ని దయచేసి మీ వ్యూస్ కోసమని వాళ్ళను తెర మీదికి తీసుకొచ్చి వద్దనుకున్నా కూడా మా మొబైల్ ఫోన్లలో వస్తూ పోతూ ఆ దరిద్రపు మొహాలను చూచేటువంటి ఆ దిక్కుమాలినటువంటి ఆ దౌర్భాగ్యాన్ని మాకు దూరం చెయ్యాలి అని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళందరికీ కూడా వేడుకుంటూ, శాస్త్రము ఎప్పుడు కూడా గొప్పది. ఎందుకంటే నాడు నేడు రేపు ఎప్పుడు శాస్త్రమే. వ్యక్తిగత పొరపాట్ల వల్లనే శాస్త్రాన్ని తిడుతున్నారు. అది తప్పకుండా శాస్త్రమే.